డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు మహోన్నతంగా నిర్వహిస్తున్నటువంటి 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మహోత్సవాల్లో నన్ను కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి ఆహ్వానించిన సోదరులు వైస్ ఛాన్సలరు ఆత్మీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల్ని పుణికిపుచ్చుకున్న మేధావి, అంబేద్కర్ని తాత్వికంగా సామాజికంగా ఈ దేశానికి ప్రపంచానికి చెప్పే కృషిలో భాగస్వామిగా సహచరుడిగా ఉన్న గంటా చక్రపాణి గారు ఎంతో ప్రేమతో ఈ రోజున నన్ను ఆహ్వానించినందుకు ఆయనకు అభినందనలు తెలుపుకుంటున్నాను. నిజానికి ఈ సభలో ఉన్నటువంటి వారి పుష్ప చక్రపాణి గారు అకాడమిక్ డైరెక్టర్, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరద్రూపం, ఆ స్పష్టమైనటువంటి వాక్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్త్రీలకు ఇచ్చినటువంటి విముక్తి ప్రదాతగా ఆయన కొన్ని వందల లక్షల మంది ప్రొఫెసర్స్ని తయారు చేయడానికి చేసిన కృషి ఆమె వాక్కులో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్కే రెడ్డి గారు శూద్రుల నుంచి కూడా అత్యున్నతమైనటువంటి ఒక విద్యా సంపన్నత, విశ్లేషణాశక్తి కలిగిన వాడిగా ఆయన నాకు ఎంతో మిత్రులు. అలాగే ఇప్పుడు సోషియాలజీలో మరి ఎంతో ప్రొఫెసర్గా ఎంతోమందిని ఉత్తేజపరుస్తూ సూర్యాపేట గడ్డ నుండి వచ్చి మరి పీడిఎస్యు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పోరాట గడ్డ నుంచి వచ్చిన వెంకటేశ్వరరావు గారు నన్ను ఎంతో ప్రేమతో కూడిన మాటలు చెప్పడం నాలో ఒక పునరుత్తేజాన్ని కలిగిస్తుంది. అలాగే కరీంనగర్ గడ్డ నుండి వచ్చిన ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఆంథ్రోపాలజిస్ట్ ఎంతోమంది విద్యార్థులకు మానవ పరిణామ శాస్త్రాన్ని బోధించి ఆయన పొన్నూరు వచ్చి మా లుంబిని వనాన్ని సందర్శించి 50,000 పుస్తకాల్లో అన్నిటినీ చూసి మీకు మాకు ఓపెన్ యూనివర్సిటీకి ఇదొక యూనివర్సిటీకి రెండిటికి అనుసంధానం చేసిన వీరిద్దరి వారధులు అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రయాణించి గంటా చక్రపాణి గారి యొక్క ఆ ఆదేశంతో ప్రేమతో ఆత్మీయతతో ఇలా వచ్చి ఇక్కడి నుంచి నాతో మాట్లాడించటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజున మన సబ్జెక్టు ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమకాలీన దర్శనం. నిజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ప్రపంచం అంతా తిరిగినప్పుడు మనకు నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రపంచ తత్వశాస్త్రాన్ని అంతా మనం పరిశీలిస్తే ఆయన పాశ్చాత్య తత్వశాస్త్రాన్నంతా అవలోఢన చేసిన క్రమంలో ముఖ్యంగా సోక్రటీస్ దగ్గర ఆయన ప్రశ్న అనేటటువంటి దాన్ని ఆయన తీసుకున్నాడు. గ్రీక్ ఫిలాసఫీని చాలా లోతుగా అధ్యయనం చేసి సోక్రటీస్లో ఉండేటువంటి ప్రశ్నను ఆయన తీసుకోవడమే కాకుండా ముఖ్యంగా ప్లాటో ఆదర్శ రాజ్యలో ఉండే భావన చైతన్యాన్ని, మానవులందరూ సమానంగా బతకాలనే దాన్ని కూడా ఆయన స్వీకరించి ఆ తర్వాత అరిస్టాటిల్లో ఉండే ఒక నిర్మాణ దక్షత, ద ఫ్యాకల్టీ ఆఫ్ థింగ్స్, అనేకమైనటువంటి ఫ్యాకల్టీస్ మరి అంటే ఒక విషయాన్ని ఎలాగా మనం విస్తృతం చేయాలి, ఒక విషయాన్ని ఇన్ని విభాగాలుగా చేయాలి, వాటన్నిటికి కూడా ఎలా రూపొందించాలి అనేది మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్ ఏర్పాటు చేశారు. ఈ అరిస్టాటిల్ని కూడా ఆయన అధ్యయనం చేశాడు. ఈ ముగ్గురిని కలిపిన గుణాల నుంచి ఆయన గ్రీక్ ఫిలాసఫీ నుంచి ఒక మహోజ్వలమైనటువంటి భావనా చైతన్యాన్ని పొందాడు. అయితే ఫిలాసఫర్స్ అక్కడక్కడే ఆగిపోతుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆగిపోలేదు, వాళ్ళు ముగ్గురిని తీసుకున్నాడు. ఆ తర్వాత జర్మనీలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ముగ్గురు, ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ కాంట్ జ్ఞాన సిద్ధాంతాన్ని ఆయన లోతుగా అధ్యయనం చేశాడు. ఆ తర్వాత హెగెల్లో ఉండేటువంటి డైలెక్టిక్స్ని అధ్యయనం చేయడమే కాకుండా ఇండియన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీలో ఆయన డైలెక్టిక్స్ని చూశాడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలోనే భారతదేశంలో ఇండియన్ ఫిలాసఫీలో డైలెక్టిక్స్ ఉంది అని కనుగొన్న ఒక శాస్త్రజ్ఞుడు, ఫిలసాఫికల్ ఒక తాత్వికమైన శాస్త్రజ్ఞుడిగా అంబేద్కర్ ఇంటర్రిలేటివ్ చేశాడు. అంటే దగ్గర 17-18 శతాబ్దాల నాటి ఆనాడు ఉన్నటువంటి ఫిలాసఫీ జర్మనీ చాలా టాప్లో ఉంది. జర్మనీలో ముఖ్యంగా మరి
హెగెల్ ఒక పక్క, కాంట్ ఒక పక్క, కార్ల్ మార్క్స్ లాంటి వాడు తర్వాత ఉద్భవించినటువంటి ఆ ముగ్గురిని అధ్యయనం చేసిన తర్వాత సింథసిస్ చేశాడు. అన్నీ కూడా సోక్రటీసు, ప్లాటో, అరిస్టాటిల్ వేరువేరు ఫిలాసఫీలుగా ఉన్న రోజుల్లో ఆయన ఇటు జర్మన్ ఫిలాసఫర్స్ను వాళ్ళని గ్రహించి కూడా వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి, గ్రీక్ ఫిలాసఫీని ఎక్స్ట్రాక్ట్ చేసి విస్తృతం చేసి భావవాదంగా హెగెల్లు, భావాత్మకవాదంగా కాంటు ఉన్నప్పుడు మార్క్స్ కొంచెం మెటీరియలిస్టిక్గా మార్చి ఫ్యూర్బాని దానిలో మిక్స్ చేసి భౌతిక దృక్పథంతో చూసినప్పుడే భావవాదం ఘర్షణలకు గురవుతుంది. అదే భౌతిక ఘర్షణలు కూడా ఉంటాయి, మానవ సమాజం కూడా వర్గ ఘర్షణకు గురవుతుంది అన్న తీసుకున్న ఈ థీరీస్ అన్ని ఆయన స్టడీ చేసినప్పుడు ఓహో ఆయన అనుకున్నాడు వీటన్నిటి కంటే ఉన్నతమైనది బౌద్ధ తత్వశాస్త్రం ఉంది అని. వీటన్నిటినీ ముఖ్యంగా గ్రీక్ ఫిలాసఫీని ఆయన లోతుగా అధ్యయనం చేసిన తర్వాత, ఆ తర్వాత జర్మన్ ఫిలాసఫీని ఆయన లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కాంట్, ఇమ్మాన్యుయల్ కాంట్ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసే జ్ఞాన సిద్ధాంతాన్ని ఆయన చాలా విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఉండేటువంటి ముఖ్యంగా ఫ్రెంచ్ రెవల్యూషనరిస్టులైన మహోన్నతమైనటువంటి వాల్టర్ ఆయన్ని ప్రభావితం చేశాడు. ఒక సమాజాన్ని ప్రభావితం చేయాలంటే తాత్వికమైన ఆలోచనే కాదు, అది సమాజానికి అన్వయం చేయాలి, సమాజంలో ప్రతిఫలింపజేయాలి, సమాజాన్ని పునరుజ్జీవింపజేయాలి, సమాజంలో పరిణామం తీసుకురావడానికి తత్వశాస్త్రాన్ని వాడాలని వాల్టర్ చెప్పినప్పుడు భారతదేశంలో కూడా ఉన్న పండితులు, ఈ సంస్కృతంలో ఉన్న పండితులు ఎవడు కూడా వాల్టర్ అంతటి వాడు కాలేకపోయాడు. దే ఆర్ స్టాగ్నేటెడ్ ఫెలోగా ఎత్తుకున్నారు. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆరణికాలు, బ్రాహ్మణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, శతకాలు 50,000 పేజీల వాంగ్మయంలో ఎక్కడ కూడా ఒక ఆ మొబిలిటీ అంటే ఆ కదలిక, ఆ పరిణామం, ఆ చేంజ్ గురించి చెప్పగలిగిన సాహసం రాలేదు అని అంబేద్కర్ మళ్ళొకసారి ఇండియన్ ఫిలాసఫీని క్రోనలాజికల్ ఆర్డర్లో ముఖ్యంగా వేదాలని అధ్యయనం చేసిన మ్యాక్స్ ముల్లర్ని, మూర్ని అందరిని కూడా అధ్యయనం చేసి వేదాలను అధ్యయనం చేసిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు, ఈ వేదాలు అపౌరుషయాలు కాదు, పైనుంచి ఎవడో డక్కా వాయిస్తుంటే ఐవుండ్రులు కేవంగా ఎవరట్లన్న ఎమగడను జపగడద కప్చడత చటతో హల్లని అక్షరాలు కింద చెవుల్లో పట్టమనే అంత అశాస్త్రీయమైన అంశం ప్రపంచంలో ఎక్కడా లేదు. లింగ్విస్టిక్స్ ఇస్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్స్. భాష అనేది మానవ పరిణామం నుంచే జనిస్తుంది కానీ భాష ఋషుల నుంచి జనించదు. ఋషులను కూడా మానవ భావాత్మకత నుంచే పుట్టించారు కానీ ఋషులు కూడా మానవుల భావం నుంచే పుట్టారు కానీ ఋషులు అనేటటువంటి నామవాచకాలు విశ్వ అమిత్రుడు అని పెట్టారు, వసి అశిష్టుడు అని పెట్టారు. ఇవన్నీ కూడా నిర్ణయాత్మకమైన వాచకాలు. అంటే వాళ్ళ స్వభావాన్ని, ఏ పాత్రని మనం సృష్టిస్తున్నామో ఆ పాత్ర యొక్క స్వభావాన్ని బట్టి వచ్చిన నామవాచకం తప్ప వాళ్ళందరూ కూడా నిజం కాదు, అసలు ఋషి పుట్టుకే నిజం కాదు అని అన్నంత సాహసానికి భారతదేశంలో 50,000 పేజీలు రచించినటువంటి వేదవాంగ్మయాన్ని అపౌరుషేయము కాదు అని ఒక్క మాట కోసం ఆయన 2 దశాబ్దాలు వేదాలను చదివాడు. ఆయన వేదాల్లో విమానాలు ఉన్నాయి, వేదాల్లో జ్ఞానం ఉంది, వేదాల్లో ఆటమిక్ ఉన్నాయి, వేదాలంతా భారత కాదు. సోషియాలజిస్ట్గా నేను చెప్తున్నాను, యాంథ్రోపాలజిస్ట్గా నేను చెప్తున్నాను. వేదాలకు ముందటి సింధు నాగరికత, మెసపటోమియా నాగరికత ఈక్వల్ అయిన అంతకుముందు యాంథ్రోపాలజికల్ స్టేట్, అంతకుముందు మోర్గాన్ చెప్పినటువంటి గణ వ్యవస్థల యొక్క పరిణామం యొక్క మానవ సమాజ పరిణామ క్రమంలో ఒక సోషియాలజీ, యాంథ్రోపాలజిస్ట్గా నేను చెప్తున్నాను. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు మూలవాసులే భారతదేశం నుంచి జనించారు. కల్చరల్ యాంథ్రోపాలజీ అండ్ ఫిజికల్ యాంథ్రోపాలజీ రెండింటిని మనం మిక్స్ చేసి చూస్తే అటుపక్క ఎవరి పుర్రెలైతే బలంగా ఉన్నాయో, ఆ తర్వాత ఎవరి ఇటుకలు చేసిన ఇటుకలైతే బలంగా ఉన్నాయో ఆ నగర సమాజ నాగరికతనంతా, నదీ నాగరికతనంతా సృష్టించిన వాళ్ళు మూలవాసులను కనిపెట్టిన వాడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమకాలీన దర్శనం అని మనం అనుకున్నప్పుడు ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రపంచం అంతా కీర్తిస్తూ ఉంది. రివైవలిస్టిక్, రెనైజాన్సిస్ట్, రెవల్యూషనరిస్ట్ 3 యాంగిల్లో కీర్తిస్తుంది. ఒక పక్క పునర్జీవనంగా కీర్తిస్తుంది, మరో పక్క విప్లవాత్మకంగా కీర్తిస్తుంది, మరో పక్క విప్లవాత్మకంగానే కాకుండా
రివైవలిస్టిక్గా కూడా కీర్తిస్తుంది. అదే అంబేద్కర్ చెప్పాడు, రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ అనే గ్రంథంలో చెప్పాడు. భారతదేశంలో ఎవ్రీ రెవల్యూషన్ మళ్ళీ కౌంటర్ రెవల్యూషన్ వచ్చింది. గుప్తా పీరియడ్ ఎలా వచ్చింది, మౌర్యన్ పీరియడ్లో వచ్చినటువంటి అశోకుడు తీసుకొచ్చినటువంటి బుద్ధిజం, లేదు 6వ శతాబ్దంలో వచ్చినటువంటి బుద్ధుడు చెప్పినటువంటి త్రిపిటకాలు, మానవ సమాజం అంతా సమానత్వంతో జీవించాలనే ఒక మహోన్నతమైన భావనా చైతన్యం నుంచి తర్కం, జ్ఞానం, న్యాయం, మీమాంస, సద్దర్శనాలు, ఈ సద్దర్శనాల యొక్క జ్ఞానం అంతా కూడా మానవుల సంబంధాలు, మానవులు ఇల్యూజన్స్లో సృష్టించుకుంటారు. వాళ్ళకి ఆన్సర్లు రానప్పుడు దేవుళ్ళను సృష్టిస్తారు, దేవతలను సృష్టిస్తారు, భూతాలను సృష్టిస్తారు, ఇల్యూజన్స్ అనేకమైనవి సృష్టిస్తారు. మళ్ళీ ఆన్సర్లు వచ్చినాక అన్నీ తీసేస్తారు. అదే సాంఖ్య భౌతికవాదం. సాంఖ్య న్యాయ చార్వాకులు చెప్పారు, నాస్తి మృత్యోరగోచర భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుదహ, భస్మమైన దేహం తిరిగి రాదు అని మంటేసి భారతదేశంలో ఉన్న ఏ బ్రాహ్మణుడినైనా సరే ఆబ్దికం చాబ్దికాన్ని నమ్మేవాడు, పరలోక లోకాలున్నాయని నమ్మేవాడు ఆ మంటల్లోకి వెళ్ళి తిరిగి వస్తే నేను వాళ్ళని నమ్ముతాను అన్నంత లోతుకి చార్వాకులు వెళ్ళారు. కానీ ఎవరు ఇంతలోకి మంటల్లోకి వెళ్ళలేదు, మంటల్లో తొయ్యటం తప్ప మంటల్లోకి వెళ్ళిన అగ్ని పచనం చేయడానికి వాడినటువంటి ఆంథ్రోపాలజిస్టులు, సోషియాలజిస్టులు, శ్రీనివాసరావు గారు మన కళ్ళ ముందే ఉన్నారు. సోషియాలజిస్ట్ సమాజ రూపకల్పనలో ఆహారం ఎలా సృష్టించబడింది, నదీ నాగరికతలో అంబేద్కర్ నదుల అనుసంధానం ఎందుకు చెప్పాడు, అడవులను రక్షించుకోవాలని ఎందుకు చెప్పాడు, అటవీ సమాజంలో సృష్టించబడినటువంటి అనేక ఆహార పదార్థాలు ఈరోజుకి తేనె కానీ అన్నీ కూడా మనం దొంగిలించే ప్రయత్నం, లేదు దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం, దాన్ని దురాక్రమించే ప్రయత్నం, వాటిని రిమూవ్ చేసి ఆ మహోన్నతమైన గిరిజన జాతుని ఈ దేశాన్ని సృష్టించిన వాళ్ళని ఎల్లగొడితే మన దేశం ఏమవుతుంది, ఇన్బ్యాలెన్స్ కాదా అనేటటువంటి విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పుడే చెప్పాడు. ఎలా చెప్పగలిగాడు అని విషయాలు ఇంటర్రిలేటివ్గా చూశాడు. తత్వశాస్త్రం ఒంటరిగా ఉంటే పాండిత్య అహంకారం వస్తుంది. అలా నన్నయ్యకు లేదు, తిక్కన్నకు లేదు. అస్మాదృశుండు అలఘుస్వాదు రసావతార దక్షిణాహంకారమూర్తి బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడు అన్నట్టుది అలా చలపెల స్వామి కిందప్పన్నాడు అనాథ సత్యనారాయణ. అంటే ఏంటి, అలా నన్నయ్యకు లేదు, తిక్కన్నకు లేదు. అస్మాదృశుండు అలఘుస్వాదు ఒక్కొక్కడు అహంకారాన్ని ప్రదర్శించుకోవడానికే మొత్తం సాహిత్యాన్నంతా గుమ్మరించేశాడు. శ్రీవాణి గిరిజా చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమాహంచ విగతాం స్త్రీ పుంస యోగోద్భవం తే వేదత్రయం ముక్తయ స్త్రీ పురుష. ఏంది అర్థం లేదు. అంటే తెలుగు సాహిత్యాన్ని నేను ప్రారంభిస్తున్నామని 3 వేదాలకు సాక్షిగా ఉన్నటువంటి 3 మూర్తులు, పురుషమూర్తులు, ముగ్గురు దేవుళ్ళు, వాళ్ళు అలంకరించుకున్న దేవతలు. ఇదే మొత్తం తెలుగు సాహిత్యం. అన్ని సాహిత్యాలని అలాగే బ్రాహ్మణీకరించారు. అంబేద్కర్ ఒకటే చెప్పాడు, బ్రాహ్మణుడు లేడు, బ్రాహ్మణుడు మానవుడే. పాపం మానవులకు జన్మిస్తారు. అది శ్రీనివాసరావు గారు సోషియాలజిస్ట్ ఇక్కడ ఉన్నాడు. సోషియాలజీ హెడ్డే అక్కడ కూర్చున్నాడు అధ్యక్షుడిగా. సోషియాలజీ హెడ్డే గంటా చక్రపాణి గారు. అంటే హెడ్కి ఇంకెంత జ్ఞానం ఉంటుంది. సోషియాలజీకి అట్టను గురై అందరూ సోషియాలజిస్టులు భారతదేశంలో ఉండే సామాజిక శాస్త్రాన్ని అధ్యయనం చేశారు, కానీ కుల నిర్మూలన అని చెప్పలేకపోయారు. ఆల్ సోషియాలజిస్టులు ఇలా ఉందని చెప్పారు, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే కులం నిర్మించబడింది, అది మన మీద రుద్దారు, అది తప్పకుండా అది పోతుంది అన్నంత సాహసం ఆ రోజున ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన కులం పునాదుల గురించి రాస్తూ ఆయన మనుస్మృతి గురించి 2000 దగ్గర 1927 డిసెంబర్ 25న మనుస్మృతిని దగ్ధం చేసేటప్పుడు, ఆయన డిస్ట్రక్షన్ చేసేటప్పుడు బ్రాహ్మణు అస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు దదస్య ద్వైస్య శూద్రు అజాయిత. బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టిరి, చేతుల నుంచి క్షత్రియులు పుట్టిరి, ఊరువుల నుంచి వైశ్యులు పుట్టిరి, పాదముల నుంచి శూద్రులు పుట్టిరి. మరి పంచమని వీడెక్కడి నుంచి పుట్టాడు? ఈ భూమిని దున్నిన వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? విత్తనాలు వేసిన వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? నదీ నాగరిక సృష్టించిన వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? నగరాలు సృష్టించిన వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? మానవుడు ఎక్కడి నుంచి పుట్టాడు? మానవుడు కానివాడా వీళ్ళంతా? అందుకే దీన్ని తగలబెడుతున్నాను. హూ ఈజ్ ది డిస్ట్రక్ట్? ఎవడు తగలబెట్టాడో
అతనే మళ్ళీ రాజ్యాంగం రాయటానికి అర్హుడని తీసుకొచ్చారు. ఎవడు ఏది కాదన్నాడో వాడే నిజమైన వాడు, ఏది అబద్ధం అన్నాడో అక్కడి నుంచే సత్యం పుట్టింది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదే డాక్టర్ బిఆర్. హిస్ ట్రూత్, ఏ ఫిగర్ ఆఫ్ ది ట్రూత్, ఏ ఎవల్యూషన్ ఆఫ్ ది ట్రూత్, ఏ ఎవల్యూషన్ ఆఫ్ ది ఎమాన్సిపేషన్. పరిణామంలోనే విముక్తి ఉంది అని చెప్పాడు. స్టాగ్నేషన్ అవ్వద్దు, మీరు మీ కులాన్ని వదిలిపెట్టండి అన్నాడు. ఈ రోజున మనం విద్యార్థులందరూ కులాన్ని వదిలిపెట్టి వేరే వర్ణాంతరం చేసుకునే దశకు వెళ్ళారు. అవతల వాళ్ళు మా పిల్లని పెళ్లి చేసుకోవద్దు అంటారు. మీ పిల్ల ఆడపిల్లే, ఆమె ఆడపిల్లే. మరి మీ అర్జునుడు ఎందుకు చేసుకున్నాడు ముగ్గురిని? యాదవరాలే కదా సుభద్ర, ఆమె నాగవంశానికి సంబంధించింది ఆమె కదా. ముగ్గురు వేరే అతి సూత్ర జాతులకు సంబంధించి మీ హిడింబిని ఎందుకు చేసుకున్నాడు భీముడు అని వీళ్ళు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. అవును, మీ పురాణాల్లోనే అన్ని వర్ణాంతరాలే కదా అని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ఆ ప్రశ్నించే స్థాయినే అంబేద్కర్ సోక్రటీస్ నుంచి వీళ్ళకి తీసుకొచ్చాడు. కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కేనోపనిషత్తు మొత్తం అధ్యయనం చేశాడు. 108 ఉపనిషత్తుల్లోనూ దగ్గర 19 ఉపనిషత్తులు భౌతికవాదాన్ని చెప్తున్నాయని నిగ్గు తేల్చాడు. అవి అతి శూద్రులు రాసినాయి, అవి దొంగిలించారని చెప్పాడు. చార్వాకానికి పునాది, బౌద్ధానికి పునాది కూడా చండాల మండలాల నుంచే వచ్చినాయి, ధర్మవ్యాధుల నుంచే. మళ్ళీ ఇందుకు పాత్ర ధర్మవ్యాధులు పెట్టారు మీరు, మళ్ళీ ఇందుకు కర్ణుడు మీరు పాత్రలుగా పెట్టారు. వాళ్ళే సింబల్స్ ఆఫ్ దళిత్స్, మొత్తం ఇచ్చే గుణం ఉన్నవాళ్ళు. నాటేసి, కోతకోసి, కలుపు తీసి ఈ దేశానికి మొత్తం శరీరం జీవితాన్ని ఇచ్చి సెంటు భూమి లేకుండా మరణించే ఆ మహాతల్లికి పుట్టిన వాళ్ళు. ఆ తల్లి బిడ్డలుగా మళ్ళీ మీరు సొసైటీలోకి వెళ్ళి, మీ ఊరిలోకి వెళ్ళి ఏ విద్యనైతే నేర్చుకున్నారో, ఏ జ్ఞానాన్ని అయితే నేర్చుకున్నారో, ఏ నిర్మాణాత్మకమైనటువంటి కృషినైతే నేర్చుకున్నారో, మళ్ళీ మీ ఊరిలో మీరు ఒక పాఠశాల పెట్టి, మళ్ళీ మీ ఊరిలో ఒక ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేసి, మళ్ళీ మీ ఊరిలో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా ఇంకెవడో చేయడు. పాలకుడు రెవెన్యూని పంచేవాడు మాత్రమే. ఇట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఏ కార్పొరేట్ చేతుల్లోనే ఉంటుంది. పిఆర్ఓలుగానే పనిచేస్తారు అందరూ. సీఎంలు, పిఎంలు అందరూ పిఆర్ఓలు అయిపోతారు. ప్రపంచ సామ్రాజ్యవాదంలో వాళ్ళు డబ్బులు సృష్టించి డబ్బులు పంచేవాళ్ళుగానే ఉంటారు తప్ప క్రియేటివ్నెస్ రాదు. అది మీరే చేయాలి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు రిజర్వేషన్లో ఎవరినైతే నేను రూపొందించానో వాళ్ళే మీ గ్రామాన్ని నిర్మించాలి, పునర్నిర్మించాలి. దట్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలంలోనే ఆయన చేసి చూపించాడు. మిలింద్ విశ్వవిద్యాలయాన్నే కట్టాడు ఆయన. విశ్వవిద్యాలయాలన్నీ ఆయన వీసీగా ఆహ్వానించినాయి. వీసీలుగానే కాదు, వైస్ ఛాన్సలర్ని సృష్టిస్తానన్నాడు ఆయన. వైస్ ఛాన్సలర్గా నేను రావటం కాదు, వైస్ ఛాన్సలర్ని సృష్టిస్తానన్నాడు ఆయన. మిలింద్ విశ్వవిద్యాలయానికి రాళ్ళెత్తాడు గద్దరన్న వాళ్ళ తండ్రి. తెలంగాణకి ఎంతో దూరం లేదు మిలింద్ విశ్వవిద్యాలయం. మరి ఇవాళ ప్రైవేట్ విశ్వవిద్యాలయం 10 మంది ప్రొఫెసర్లు కలిసి ఒక ట్రస్ట్ పెట్టి ఒక విశ్వవిద్యాలయాన్ని మనం సృష్టించుకోలేకపోతున్నాం. మళ్ళీ గవర్నమెంట్ లేదు. అంబేద్కర్ చెప్పాడు, ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంపీరియలిజంలోకి వెళ్ళిన తర్వాత, సామ్రాజ్యవాదంలోకి వెళ్ళిన తర్వాత, అమెరికా, కెనడా, టిబెట్, చైనా లాంటి ఈ బుద్ధిస్ట్ దేశాలు కాక ఇంపీరియలిస్ట్ దేశాలన్నీ కబళించాలని చూస్తాయి. అందుకని అంబేద్కర్ చెప్పిన బుద్ధిజం ఇవాళ వరల్డ్లీనెస్లోకి వెళ్ళిపోయింది. మార్క్సిజం ఉన్న చోట ప్రతి చోట ఇప్పుడు బుద్ధిజం వచ్చేసింది. ఆ రోజే చెప్పాడు ఆయన, బుద్ధిస్ట్ మార్క్సిజం వైలెన్స్ ద్వారా మనం సాధిద్దాం ఉంది. ఎస్, ఒక పీరియడ్లో అది అవసరమైందేమో, కానీ ఈరోజు మాత్రం మళ్ళీ శాంతి, కరుణ, ప్రేమ, ప్రజ్ఞ, నీతి, వ్యక్తిత్వ శిల్పం, మహోన్నతమైన వ్యక్తిత్వం, మానవతావాదం, మానవతా దార్శనికుడిగా ఆయన వాళ్ళ రష్యాలో, చైనాలో, టిబెట్లో, థాయిలాండ్లో అందరూ ఈ దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అయ్యే బోధించే స్థాయికి, ఆయన అనుకరించే స్థాయికి ఈ రోజున ఆయన లెవెల్ అంటే శత్రువు ఆయన్ని జపించే స్థాయికి వచ్చాడు ఆయన. ఇట్స్ ఎనిమీ ఆల్సో. ఇట్స్ అంబేద్కర్ అనకపోతే అతనికి లైఫ్ లేదు. నేను లండన్ వెళ్ళినప్పుడు, లండన్ హౌస్ ఆఫ్ కామన్స్కి వెళ్ళినప్పుడు భారతదేశం నుంచి ఒక ప్రతినిధిగా పిలిచినప్పుడు నేను ఒక ఇలిటరేట్
మా అమ్మ మా నాన్న చదువులేదు. అయితే ఒక ఇలిటరేట్ పిల్లోడిని ఎలా పిలిచారు? ఎస్, వాళ్ళిద్దరూ అనుకున్నారు నా పిల్లోడిని చదవరుగా తయారు చేద్దాం అనుకున్నారు. సంస్కృతం చెప్పించారు, ఇంగ్లీష్ చెప్పించారు, హిందీ, అన్ని భాషలు చెప్పించారు. వాళ్ళిద్దరికీ చదువు లేదు. ఒక చదువుకున్న వాడిని సృష్టించారు. ఒక చదువుకున్న వాడిని సృష్టించిన తరం అయిపోయింది. మనందరం వాళ్ళు సృష్టించిన వాడు, కానీ మనం ఇన్స్టిట్యూషన్ సృష్టించాలి. మనం చదువుకున్న వాడిని సృష్టిస్తున్నాం. అమెరికా వెళ్ళేవాడిని, నా పిల్లోడు అమెరికా వెళ్ళాడు అని విమానాలకు వెళ్ళి తీసుకురావడం, అర్ధరాత్రిలో తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతో గడపడం, వాళ్ళ పిల్లలకి బిస్కెట్లు తినిపించడం, కుక్కలను వాళ్ళతో పాటు మేపటం, ఇదిగా జీవితం. నా పిల్లోడు అమెరికా వెళ్ళేవాడు చూస్తే నాకు నవ్వు వచ్చింది. వాడు నిజంగా ఎంఎస్ చదవడానికి వెళ్తే వాడు ఎందుకు తరివేస్తాడు? అమెరికా వెళ్ళటం గొప్ప కాదు. అంబేద్కర్ కూడా అమెరికా వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో చదివాడు. అంబేద్కర్ కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివాడు. అంబేద్కర్ కూడా జర్మనీ వెళ్ళి చదివాడు. చదువు మొత్తాన్ని దేశానికి ఉపయోగించాడు, ఊరికి ఉపయోగించాడు, జ్ఞానాన్ని ప్రజలకు ఉపయోగించాడు, ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగించాడు, మానవతావాదానికి ఉపయోగించాడు. అంబేద్కర్ ప్రభావానికి గురి అవ్వనటువంటి వాడు ఆ రోజు లేడు. నెహ్రూ, గాంధీ ఆయనతో వాదించాడు, వర్ణ వ్యవస్థ ఉందని వాదించాడు గాంధీ గారు, మహాత్మా గాంధీ. కానీ వర్ణ వ్యవస్థ ఉంటే నీ ఫ్యాకల్టీ నీకే దెబ్బతింటుందని చెప్పాడు. నువ్వు ఒక వైశ్యుడిగా వచ్చి రాజకీయం చేస్తున్నావు. క్షత్రియులు ఏమంటారు? అటు సాహు మహారాజు ఉన్నాడు, వీళ్ళందరూ మాకు కావాలి, మేము కదా నాయకులు కావాలి. మరి నువ్వు రాజకీయ నాయకుడు ఎలా అయ్యావు? వర్ణ వ్యవస్థ దాటితేనే కదా అయ్యావు. గాంధీ పండితులు, కేవలం పురోహిత వర్గ పండితులు బిడ్డ ఇవాళ ప్రధానమంత్రికి అంగలారుస్తున్నాడు, ప్రధానమంత్రి కావాలంటున్నాడు. ఎలా అవుతాడు? అంటే వర్ణం దాటారు, మీకు తెలియట్లేదు, మీరు వర్ణం దాటేశారు అని వాళ్ళ జ్ఞానోదయం చేశాడు. ఎస్, మీరు వర్ణేతరంగా బతుకుతూ కూడా వర్ణం అని చెప్పిస్తున్నారు. వర్ణేతరంగా కులేతరంగా బతికే ఒక్కడో వాడు మాల, మాదిగా, ఎరుకుల, యానాది, చచ్చర, సబర, ఆది, ఆంధ్ర, ఆద్రావిడ, రాముకు, అరిమాల, బురుగు, పుడుగుల ఇవన్నీ కలిపి సఫ్రు తీర్మానం వచ్చినప్పుడు కానీ, సైమన్ కమిషన్ వచ్చినప్పుడు కానీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని లిస్టు తయారు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరినీ ఇదిగో వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళు ట్రైబల్స్ అని చెప్పి వీళ్ళని అభివృద్ధి చేయాలి, వీళ్ళకి సంక్షేమం కావాలి, వీళ్ళకి విద్య కావాలి, జ్ఞానం కావాలి, వీళ్ళకి నాగరికత కావాలి, నిర్మాణం కావాలి, గృహం కావాలి, వీళ్ళకి వాటర్ కావాలి, వీళ్ళకి అన్ని కావాలి. అన్నీ వచ్చినాడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ వాళ్ళకే బానిసత్వా? నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్ అవ్వలేవా? అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేను బాంబే దగ్గర 100 సార్లు వెళ్ళి ఉంటాను. బాంబేలో ఎక్కడ చూసినా లండన్ వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా బుద్ధిస్ట్ కేంద్రాలు, మహర్లు స్థాపించారు. మలేషియా వెళ్తే మహర్లు బుద్ధిస్ట్ కేంద్రాలు స్థాపించారు. జాన్స్బర్గ్ వెళ్తే మహర్లు, అక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ చూసినా. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహంతో పాటు జ్ఞానం కావాలి. అంబేద్కర్ విగ్రహాలు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అంబేద్కర్ అంటున్నాడు. ఎస్, బీజేపీ అంబేద్కర్ అంటుంది కదా, కుల నిర్మూలన అస్పృశ్యత నివారణ స్త్రీలకు అన్ని యూనివర్సిటీల్లో వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేస్తాను, వాళ్ళకి ఉద్యోగాలు వ్యవస్థరిస్తాను అనరు. ఎందుకనరు? మూలభూతమైన తోకలు కట్ చేసి ప్రచారం చేస్తారు, కానీ చల్లని ప్రచారం చేయరు. రివైవలిజం ఇట్ సెల్ఫ్ అంబేద్కర్ చెప్పాడు. రివైవలిజం అంటే ఏంటి? కాంట్రడిక్షన్లో ఉండేటటువంటి నెగిటివ్ థింకింగ్స్ని తీసుకెళ్తారు. ఎక్కడో ఒక చిన్న మాట అన్నాడు అనుకోండి, ఆ మాట పట్టుకుంటాడు. అంబేద్కర్ కూడా ఇలా అన్నాడు. ఏమన్నాడు ఆయన? దక్షిణ భారతదేశం గురించి ఏమన్నాడు? ఢిల్లీ ఎప్పటికైనా నీకు ముఖ్యపట్నం, ఒక ప్రధానమైన నగరంగా అది చెల్లదు. అది ఢిల్లీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక కేరళ వాడు ఢిల్లీ వెళ్ళాలంటే, ఒక తమిళనాడు వాడు ఢిల్లీ వెళ్ళాలంటే ఎంత దూరం. అందుకనే హైదరాబాదులో ఆయన తప్పకుండా 2వ రాజధాని కట్టమని అన్నాడు. అప్పుడు కేరళ వాడికి ఒకే దూరం, తమిళనాడుకి వాడికి ఒకే దూరం, కర్ణాటక వాడికి ఒకే దూరం. గీసి చూపించాడు, ఇలా గీసి పట్టం గీసి చూపించాడు. ఒకవేళ చైనా వాళ్ళు రేపు మన మీదకి, పాకిస్తాన్ వాళ్ళు అమెరికా యొక్క ఆయుధాలన్నీ కొని మన మీదకి, లేదు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళందరూ ముస్లిం కంట్రీస్ అన్ని ఏకమై మన మీదకి ఢిల్లీకి రాగలరు, హైదరాబాద్కి రాగలరా? సముద్రమే లేదు హైదరాబాద్కి. ఇట్స్ ప్రొటెక్టెడ్ ఏరియా.
ఏ క్రియేటివ్ ఏరియా, హ్యూమన్ బీయింగ్స్ ఉన్న ఏరియా. ప్రపంచంలో హైదరాబాద్లో ఉన్నంత మానవాభ్యుదయం ఎక్కడ లేదని చెప్పి ఎంతోమంది రీసెర్చ్ చేసి చెప్తున్నారు. తల్లిని ప్రేమించే ఏరియా, చెల్లెలకి గాజులు ఇచ్చే ఏరియా. గద్దర్ అన్నంతటి వాడు తల్లి ప్రేమ మీద పాట రాసి ప్రపంచ కీర్తి సంపాదించాడు. తల్లి మృగ్యమవుతున్న ఈ రోజుల్లో తెలంగాణలో మళ్ళీ మీకు రెండవ రాజధాని కడితే ఆ మహోన్నతమైన వికాసం, భారతదేశం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని ఎంత ప్రేమిస్తారు, వాళ్ళు ఎంత ప్రేమిస్తారు. ఎందుకు రాజధాని, రెండో రాజధాని కట్టట్లేదు? ఆ డిమాండ్ని మనం ముందుకు అంటే సమకాలీన దర్శనం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమకాలీన దర్శనంలో ప్రధానమైంది చదువుకున్నవాడల్లా స్కూల్ పెట్టాలి. వాడు ఊరే వెళ్ళట్లేదు. వెళ్తే 4 మందు సీసాలు తీసుకెళ్ళి కళ్ళు దుకాణం దగ్గర కూర్చున్నానంట. మనకు ఎంఏ పిహెచ్డీ చదివిన డాక్టరేట్ చేసినప్పుడు ఫోటో పెట్టాడు నాకు. అయ్యా నువ్వు ఊరు రమ్మంటే వీడు కళ్ళు దుకాణం దగ్గర కూర్చున్నాడని. కళ్ళు దుకాణం మంచిదే, చిన్నప్పుడు అలవాటు ఉండొచ్చు, కానీ నువ్వు వెళ్ళి చేయాల్సింది విద్య. గ్రూప్ 1 క్లాసులు, గ్రూప్ 2 క్లాసులు, సివిల్స్ క్లాసులు. నీ ఊరిలో సెంటర్ పెట్టు. నీ ఊరే వెళ్ళటానికి భయపడుతున్నావు నువ్వు. వెళ్ళి పైగా వాళ్ళ మీద చాడీలు. అక్కడ ఇప్పుడు లాగలేదు, నువ్వున్నప్పుడులాగా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మోటార్ బైకులు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఎల్ఈడి సీడీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వస్తువులు వచ్చినాక ప్రపంచీకరణ, సరళీకరణ, వ్యక్తులు సమూహాలుగా మారుతారు, వ్యక్తులు సగం వ్యక్తులుగా మారుతారు, వ్యక్తులు వస్తు వ్యామోహులుగా మారుతారు, వ్యక్తులు రొమాంటిక్గా మారుతారు, వ్యక్తులు కొన్నిసార్లు బతికుని చచ్చిపోతారు, వ్యక్తులుగా ఉండరు, వ్యక్తులు మరబొమ్మలు అవుతారు, వ్యక్తులు ఆట బొమ్మలు అవుతారు. దిస్ ఈజ్ ప్రపంచీకరణ అని అంబేద్కర్ అప్పుడే చెప్పాడు. ఎందుకు లండన్లో ఆయన చదువుకునే రోజుల్లో నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ దగ్గర ఫోటోలు దిగాను. తర్వాత అమెరికాలో ఆయన చదువుకునే రోజుల్లో పాపం లండన్లో, యూకేలో మన నెహ్రూ గారు కూడా చదువుకున్నారు బారిట్లా. వాళ్ళ తండ్రి గారు ఆయన తాగి పడిపోతే తీసుకురావడానికి తెల్లని గుర్రాన్ని కొన్నాడు. పాండ్య అని పుస్తకం రాశాడు. ఆ గుర్రాన్ని పడిపోయినప్పుడల్లా తీసుకెళ్ళే గుర్రం పేరు శ్వేత. 4 బిస్కెట్లు జేబులో వేసుకొని ఆ బిస్కెట్లు చీమలు మెడ మీదకి వచ్చి కుడితే అవి తెలియకుండా పొద్దున్నే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివేటప్పుడు ఆ లైబ్రరీ, నేను కూడా ఆ లైబ్రరీలో ఒక 4 రోజులు చదువుకున్నా. మ్యూజియం లైబ్రరీలో చదువుకుంటుంటే ఒళ్ళంతా చీమలు కుట్టినాక ఎందుకు కుడుతున్నాయో తెలియకపోతే పాపం ఆ లైబ్రరీ నుంచి, అయ్యా నీ జేబులో 2 బిస్కెట్లు ఉన్నట్టున్నాయి, అవి తినలేదు నువ్వు. పలావులు మీటింగ్ జరిగితే పార్టీ ఉందా? సిగ్గు లేకుండా బతుకుతున్నారు. పార్టీలు చేసుకుంటా, పలావులు తింటా, సూటు బూట్లు. ఆయన సూటు బూటు వేసాడంటే అర్థం ఉంది. తెల్లని ముఖవర్చస్సు, కర్లింగ్ హెయిర్, ఒక కోటు, లోన ఒక ఇలా వేలు చూపితే శాస్త్ర జ్ఞానం అంతా కూడా మొత్తం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మెక్డొనాల్డ్ ఈ ఇంగ్లీష్ ఎక్కడిది? ఆక్స్ఫర్డ్దా? అమెరికన్ ఇంగ్లీషా? జాన్ డ్యూయి దగ్గర నేర్చుకున్న ఇంగ్లీషా? సెలిగ్మా దగ్గర నేర్చుకున్న ఇంగ్లీషా? వాట్ ఈస్ ది డెమోక్రసీ? ఆ డెమోక్రసీని స్టాలిన్ అంతటి వాడిని ఎదిరించిన ఆయన నేర్చుకున్న ఇంగ్లీషా? ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి ఆ మహోన్నతమైన స్వేచ్ఛ విప్లవాన్ని తీసుకొచ్చడమే కాకుండా సమానత్వాన్ని, స్వేచ్ఛని సమన్వయం చేసిన మహోన్నతమైన ఆ వాక్క. ఏది స్వేచ్ఛ? ఎవరికి స్వేచ్ఛ? ఈ దేశంలో దోచుకునేవాడికి స్వేచ్ఛ, కులాధిపత్యవాదులకు స్వేచ్ఛ, మతాధిపత్యవాదులకు స్వేచ్ఛ, భూములు ఆక్రమించుకునేవాడికి స్వేచ్ఛ, మందు అమ్ముకునేవాడికి స్వేచ్ఛ, పిల్లల యొక్క హృదయాల్ని గుండెల్ని కొల్లగొట్టేవాడికి స్వేచ్ఛ, మత్తు మందులు. అది కాదు స్వేచ్ఛ. నీతికి, వ్యక్తిత్వానికి, మానవత్వానికి ఈ దేశంలో స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ కోసం యుద్ధం జరగాలి. దట్ ఈస్ ది వార్ ఆఫ్ ది అంబేద్కర్. అంబేద్కర్ అంటే చాలా సైలెంట్ రివల్యూషన్, అంత తేలికైనడేం కాదు. ఈవెన్ గాంధీ గురించి రాసిన వాళ్ళు కూడా, నేను గాంధీని బాగా చదివాను, నెహ్రూని కూడా బాగా చదివాను, తిలక్ని చదివాను, పటేల్ని చదివాను, రాజేంద్ర ప్రసాద్ని చదివాను, పెరియార్ని చదివాను. భారతదేశంలో అందరు జాతీయవాదులు మేము అర్ధ సత్యాలే, భారతదేశంలో సత్యం ఒకడే అంబేద్కర్ అని చెప్పి చనిపోయారు పాపం. ది ట్రూత్ ఇట్ సెల్ఫ్. ఈరోజు పాపం ఆయన జయంతే చేసుకుంటున్నాం. గాంధీ గారు చేసేవాళ్ళు ఎవరు లేరు. విగ్రహాలన్నీ కాళ్ళజోళ్ళు పడిపోయి, కాళ్ళు ఇరిగిపోయి పాపం విగ్రహ రూపంలో ఆయన ఎంతో బాధలు పడుతున్నాడు. నెహ్రూ గారు
మౌంట్ బాటన్ భార్య దగ్గర కాళ్ళ దగ్గర కూర్చున్న ఫోటోలు వేసి పుస్తకాలు అమ్ముకుంటున్నారు పాపం. ఈ దేశానికి ఏం చేశాడో చెప్పట్లా. ఆయన కాశ్మీర్ని ఎలా కుదవబెట్టాడు, పాకిస్తాన్ డిస్ప్యూట్ రావడానికి కారణం ఏంటి, అసలు ఆ పండితులు అనేటువంటి వాళ్ళు బౌద్ధానికి ఎందుకు వ్యతిరేకులు, గుజరాత్లో బౌద్ధం వచ్చినప్పుడు పండితులు అనే ఈ శాఖ ఎలా నాశనం చేసింది, అలాగే కాశ్మీర్లో బౌద్ధ సాహిత్యాన్ని మొత్తాన్ని ఎలా తగలబెట్టారు, బౌద్ధం లేకుండా చేస్తే ఆ రోజున టిబెట్ వెళ్ళి, థాయిలాండ్ వెళ్ళి, చైనాకి వెళ్తే ఆ బౌద్ధాన్ని రాహుల్ సాంకృత్యాన్ని గాడిదల మీద ఎలా తీసుకొచ్చాడు. ఇది పరిశోధన వాళ్ళు. ఇట్స్ రిలవెంట్. ఇవాళ మోడీ గారు వెళ్ళి మరి ఇవాళ తమిళనాడుకి మరి శ్రీలంకకి వారధిని ఓపెన్ చేశాడు. అంటే ఇటు పెరియారు అటు బుద్ధుడు పాపం ఆయన చేశాడు. తప్పదు. ప్రపంచమే బౌద్ధ ప్రపంచంగా మారిపోతుంది. మరి భారతదేశం బౌద్ధ భారతం అయితే సామ్రాజ్యవాదాన్ని అప్పుడే మీరు జయించగలరు. అమెరికాకి భయపడితే కాదు. ఇట్స్ క్రియేట్ యువర్ ఐడెంటిటీస్. ఉత్పత్తులు మీరు పెంచుకోండి. సోమరులను తయారు చేస్తేలా సన్యాసుల్ని, యోగుల్ని, భోగుల్ని, రాళ్ళ దగ్గర జీవించే వాళ్ళని, నుతులు స్థుతులతో స్తోత్రాలతో బతికే వాళ్ళని, విభూతులతో బతికే వాళ్ళని కాదు, ఉత్పత్తి శక్తులకి, చేతులకి, హ్యాండ్స్కి, ఆ హ్యాండ్స్కి పని ఇవ్వండి. మీరు కుటీర పరిశ్రమలు డెవలప్ చేయండి. పరిశ్రమల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. విద్యాలయాలని నాశనం చేయకుండా ఉన్నత విద్యాలయాలను ఫండ్స్ ఇచ్చి మీరు ఏ గ్యాస్ రూట్స్ నుంచి వచ్చాడో ఆ పిల్లోడికి విద్యకు అవకాశం ఇవ్వండి. ఒక బోటనీ, నేను జేఎన్యూలో చాలా కాలం ఉన్నాను, చుండూరు పోరాటంలో. బోటనీలో, జువాలజీలో ట్రైబల్స్ అద్భుతంగా ఉండేవాళ్ళు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా మాస్టారు మాకు వెంకటకయ్య గారు, ఆయన కొద్ది శూద్రుడు. ఈ పాట వచ్చింది, గజేంద్రమూర్తి పాట వచ్చింది. వచ్చినప్పుడు ఒక అడవిని వర్ణించాడు పోతన గారు. అది మరియు మాతులుంగ లవంగలుంగ చూతకేతకి బళ్ళాజ కమరాసక వడజ వనంద కురంద కోవిజార కర్దూర నారికేళ చందన మిచుబంద మందార జంబూ జంబీర బాధవి బదూక తాళ తక్కోల తవాళ ఇంతాల రసాల సాల ప్రియాల బిల్వ అమలక కరివీర కపిత్త కంచన కందర చిరాసభ. ఓ చెట్లు. మా క్లాసులో ఒకే ఒక ట్రైబు, ఒక గిరిజనుడు ఎరుకులా ఆయన ఉన్నాడు. ఒకడే కుర్రాడు పాప. వాడిని ఎప్పుడు వెళ్ళకూడదామని చూస్తున్నారు. వాడికి వచ్చేసింది ఇంకొకటి కాల. ఆ ఎల్లి వాళ్ళకి రోజు చూసే చెట్లేగా. అర్జునికాంచి భూమిశ్వరుడు అంబర శరీర పటలు ముగురు ముగురు నదమగ్గ తరంగ మృదంగ నిస్మరస్ఫుటలు అన్నాలు రూప పరిపుల్ల కలాప కళాపిజాలములు కటక జరత్కరేడు కరగంపిత బ్రాహ్మణులకు త్వరగా వచ్చింది, వీళ్ళకి తొందరగా రాల. ఎందుకంటే సంస్కృతి తెచ్చిపెట్టారు. హిమాలయ పర్వతాలు ఎక్కడ నెవళ్ళు ఉంటాయని అడిగాడు ఒక పిల్లడు. రిలీజన్స్ అభూతానికి ఎక్కువ భాషను కొమ్మరించారు. దేవుళ్ళకి, శివుడికి బోల్దు దేవతలు, రాముడికి మంచిదే, నువ్వు కొలుచుకో. అన్ని చోట్ల మరి సంస్కరణ కూడా తీసుకో. వీరశైవం చేసినంత ఉద్యమం అందరూ మానవులందరూ సమానమైన సగభక్తి పెట్టాడే, నువ్వు పెట్టు. పోతులు వీరబ్రహ్మం మానవులందరూ సమానం అన్నాడే, నువ్వు చెయ్యి. హిందూ మతంలో అద్భుతమైన సంస్కరణలు వచ్చినాయి. వీరశైవం సంస్కరణ దెబ్బకి ఇవాళ కర్ణాటక రాజకీయాలన్నీ ఇవాళ శైవ విప్లవం ఉన్నాయి. ఇవాళ శ్రీలంక రాజకీయాలన్నీ బౌద్ధంతో పెనవేసుకుని ఉన్నాయి. ఈ రోజున దక్షిణ భారతంలో ఉన్నటువంటి ఉద్యమాలన్నీ కూడా మరి ఆ రోజున మార్క్సిజం యొక్క ప్రభావంతో ముడిపడి ఉంది. అంబేద్కరిజం మార్క్సిజాన్ని సమన్వయించుకోవాల్సిన స్థితికి ఇవాళ అంబేద్కరిజం వచ్చింది. అంబేద్కర్ మార్క్సిజం తెచ్చిన పీడిఎస్యు, ఆర్ఎస్యు, ఎస్ఎఫ్ఐలో ఉన్న స్టూడెంట్స్ అందరూ మార్క్స్ డైలెక్టికల్ మెటీరియలిజాన్ని చదివి, వర్గ పోరాటాన్ని చదివిన దాన్ని మళ్ళీ అంబేద్కర్ని చదివి బుద్ధిజంలో తీసుకొని దీన్ని సమన్వయించుకొని, ఎస్ ఇప్పుడు మనం వైలెన్స్ కాదు, ఇది ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సోషలిజం, మాట ద్వారా, కలం ద్వారా, పెన్ను ద్వారా, వాక్కు ద్వారా, దృక్కు ద్వారా, సుక్కు ద్వారా, నిర్మాణం ద్వారా, మన గ్రామాలకు మళ్ళీ తిరిగి వెళ్ళడం ద్వారా, వాళ్ళకి పాఠాలు చెప్పడం ద్వారా, మన పిల్లలు చెడిపోకుండా ఉండటం ద్వారా, మత్తు మందు నుంచి విముక్తి చేయడం ద్వారా అలా నిర్మిద్దాం, ఆయుధం ద్వారా కాదు అని మార్క్సిజాన్ని అంబేద్కరిజంలో అన్వయించుకునే గంటా చక్రపాణి గారు లాంటి మేధావులు ఒక యూనివర్సిటీకి వీసీ అవ్వటం వల్ల నన్ను పిలవటం అంటే, కత్తి పద్మారావు అనే ఒక సామాన్య కార్యకర్త దగ్గర తెలంగాణలో ఒక 150 విలేజెస్ అన్నా తిరిగి, సూర్యాపేట, గోదాడ, హుజూర్ నగర్, నల్గొండ,
ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, అటు వరంగల్, హనుమకొండ, దేవరొప్పల, కరీంనగర్ తిరిగి ఈ మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన హేతువాది మళ్ళీ దళితవాదంలోకి వచ్చి దళితుల విముక్తి కోసం పోరాడే క్రమంలో అంబేద్కర్ని అధ్యయనం చేసి, బెట్రన్ రస్సెల్ని అధ్యయనం చేసి, ఎస్ మనం కూడా ఈ దేశంలో నిర్మాణం చేద్దాం, వి విల్ కన్స్ట్రక్ట్ ఇట్, యూనివర్సిటీలు పెడదాం. ఇందుకు వాళ్ళ యూనివర్సిటీల్లో మనం 3 లక్షలు 4 లక్షలకా ఆ లెవెల్లో మనం 3 లక్షలు అంటే ఎంత? రోజుకు ఒక 5,000 10,000కి మనం వెళ్తామా? వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ అంబేద్కర్? ఒక దశలో రాజులు, చక్రవర్తులు, జమీందారులు ఆయన్ని జట్కా బళ్ళ మీద తీసుకెళ్ళి సన్మానాలు చేసి, ఎస్ మహారాష్ట్రలో ఏ చక్రవర్తి, ఏ మహారాజు కత్తులు పట్టుకుని ఒకటి తలలో ఒకటి తీసిన వాడు లేదు, ఒక ఔరంగజేబు మీద ఎదిరించిన వాళ్ళు మహారాష్ట్రీయులైనటువంటి మరాఠాలు ఉన్నారు. కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు, లేదా ఇంకొక యూనివర్సిటీ వాడిని మించి ఆ రోజున కొలంబియా యూనివర్సిటీలో ఆయన రూపాయి విలువ చదివి ఆ రూపాయి సమస్య నుంచి మనకు ఒక బ్యాంకుని సృష్టించి ఇవాళ ఒక ఇండియాకి కూడా ఒక బ్యాంకుని సృష్టిస్తే అది బీజేపీ వాళ్ళు అంబేద్కర్ సృష్టించిన బ్యాంకే అని చెప్పుకునే దశకి వాళ్ళు వచ్చారు. అంటే అంబేద్కర్ పాద నమస్కారం చేశాడు మోడీ గారు ఎక్కడ? హౌస్ ఆఫ్ కామన్స్ ఎదురుగా ఉన్న విగ్రహం. కానీ అంబేద్కర్ హౌస్ ఆఫ్ కామన్స్లో లోనకెళ్ళాడు. ఒక దళిత బిడ్డ కత్తి పద్మారావు 100వ జయంతికి లోనకి వెళ్ళగలిగాడు. ఎలా వెళ్ళాడు? ఇందిరాగాంధీ వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. అందుకే విపి సింగ్ అన్నాడు, ఈ దేశంలో ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, స్త్రీలు వీళ్ళందరూ కలిసినప్పుడే రాజ్యాధికారం మనకు వస్తుంది. ద పవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కీ. అంబేద్కర్ చెప్పాడు కీ. కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ వ్యక్తిగత ఆస్తుల కోసం రాజ్యాన్ని ఉపయోగించుకుంటున్న దశలో దాని నుంచి మారి అంబేద్కర్ ఇట్లై ఆయనకున్న సంపద మొత్తాన్ని, జీవితాన్ని, సంపదని, మేధస్సుని, ఆయన మొత్తాన్ని, సంపదని, మేధస్సుని ఈ దేశానికి ఇచ్చినటువంటి ఆయనలో కొద్దిగానే మనం నేర్చుకుందాం. ఈ రోజున మన శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరు రావడం నాకు వెళ్తాను, ఎందుకంటే నాకు తెలంగాణ అంటే భలే ఇష్టం. నేను తెలంగాణలో ఎవరింటికి వెళ్ళినా కోడిని కోసి కొబ్బరితో ఏపిన మొక్కలు. యాక్చువల్గా మీటింగ్కి వెళ్ళేటప్పుడు అంత కోడి మాంసం తినను నేను, కానీ ఎంత ప్రేమ బాబా ఆ గ్రామాల్లో ఉండే ప్రేమ. మా సూర్యాపేట మా అమ్మాయిని చేసుకున్నాం మేము, ఉమా అని అమ్మాయిని చేసుకున్నాం, గాలి రామచంద్ర గారి కూతురు. పద్మశాలీల అమ్మాయిని చేసుకున్నాం మా 2వ వాడికి. 3వ వాడికి కమ్మూరు అమ్మాయిని చేసాం. 4వ వాడికి పిళ్ళాయేసి అమ్మాయిని చేసాం. 5వ వాడికి మాదిగి మార్టిన్ మన అక్కడ సూర్యాపేట అబ్బాయినే చేసాం. కులాలు లేవు మనకని నిరూపించాము. ఒక్క మాట కులాలు లేవు అని ఆయన చెప్తే అంత కుల పెళ్ళి. ఇప్పుడు అది ఒక మాలోడు మాలమ్మాయిని చేసుకుంటే జనరేషన్స్ మొఖాలు అయ్యే మొఖాలు ఏడ చూస్తాం? ఆంథ్రోపాలజీ ప్రకారం ఇసుకుపుడుతుంది. ఇట్స్ క్లాసిక్. ముఖ్యంగా కులాధిపత్య కులాలు తయారైనవి. బ్రాహ్మణులు ఎలా తయారయ్యారు? కమ్మలు, రెడ్లు వీళ్ళందరూ కూడా మా అహంకారం ఏమైందని పిల్లోడిని చంపేస్తున్నారు. ఎందుకు అహంకారం? మానవులు కదా. 49వ వివాహోత్సవం జరగబోతుంది రేపు 19వ తారీఖున. వాళ్ళ కొడుకు చేయబోతున్నాడు 17వ తారీఖు. చేతను ఇంటర్ కాస్ట్ బ్రీడ్ వాడు. వాళ్ళ అమ్మ వాల్మీకి, నేను ఎస్సీ. పాపం కుర్రోడికి 2 గుణాలు రాలేదు. మేధస్సుతో కులగుణం కాకుండా కుల నిర్మూలనవాదిగా మారిపోయాడు, చార్వాకవాదిగా మారిపోయాడు. ఇట్స్ ఇంటర్ కాస్ట్లో ఆ ఎవల్యూషన్ వస్తుంది. ఈ రోజున లోకాయుత లైబ్రరీ చూశారు, 50,000 పుస్తకాలు సేకరించాం. దగ్గర 3 కోట్లు ఉంటుంది. మా ఆస్తి దగ్గర మా నాన్నగారు అమ్మగారు ఇచ్చిన 4 ఎకరాల పొలం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడున్న ఈ 6-7 సెంట్లు. ఎస్, మా ఊర్లో ఫిజిక్స్ మాస్టర్ లండన్ వెళ్తున్నప్పుడు సన్మానం చేస్తే అన్నాడు, కత్తి పద్మారావు అమాయకుడు అని మా స్టాఫ్ రూల్ అనుకునేవాళ్ళం. నేనైతే పొలాలు కొని 40 ఎకరం కొని పొలం వెళ్తున్నాను, ఆయన అయితే పుస్తకాలు కొని లండన్ వెళ్తున్నాడు. ఎవరు అమాయకులు? దేశం తేల్చాలి, ప్రపంచం తేల్చాలి.
ఒకడు ఎల్సిడి టీవీ, సోఫాలు, భార్యకి 100 సవర్ల బంగారు, అన్నిటితో చచ్చిపోయాడు. పిల్లలు దన్నుకుంటున్నారు. ఈ తీసుకోవాలి, వాడిని ఎత్తుకెళ్తా, వాడిని ఎత్తుకెళ్ళేవాళ్ళు లేరు, ఈ దన్నుకోవడం సరిపోదు. నిన్నే మనకి 10 ఊళ్ళోళ్ళు కలిసి అన్నా నీకు వెండి కిరీటం పెడదామని వచ్చారు. వద్దా బాబు, అంబేద్కర్ విగ్రహాన్ని ఎలాంటి దాన్ని ఒక వెండి తీసుకురాడు. అంటే ఏంటిది ఈ ఆస్తి వ్యామోహం? అంబేద్కర్ ఈ దళితుల ఆస్తి వ్యామోహితులైతే రాజ్యం పాలించే హక్కు వీళ్ళకి ఎందుకుంటుంది? మళ్ళీ ఆ ధనవంతుల్లాగా అయిపోతారు కానీ. అంటే ఇప్పుడు రాజ్యాధికారం పెద్దవాడు అంటాడు. ఎందుకు? జాతిని కుదవబెట్టడానికా? మేము బిఎస్పీలో చెప్పాం, అఫిడవిట్లో ఏదైతే నీ ఆస్తి ఉంటుందో అదే ఆస్తికి సిద్ధపడితే నువ్వు నిలబడు, అప్పుడు నేను ప్రజలు లోపుతారు. అలాగా పొలిటికల్ రాజ్యాధికారం కోసం ఆయన 3 పార్టీలు పెట్టాడు. ఫెడరేషన్ని మార్చి మళ్ళీ వరుసగా సోషలిస్టులతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఆయన సోషలిస్ట్ మూమెంట్ని ఆయన ఎంత తీసుకెళ్ళాడు, లోహియాతో డిస్కస్ చేశాడు. సోషలిస్టు భావజాలం అంటే ఏంటి, వర్ణాంతర సమాజం ఎలా ఏర్పడాలి, మతాంతర సమాజం, లౌకిక సమాజం ఎలా ఏర్పడాలి, స్టేట్స్ ఫైనాన్స్ ఏంటి, అసలు రాజ్యాధికారంలో ఉన్న ఆర్థిక శాస్త్రాన్ని ఆయన అధ్యయనం చేశాడు. వాట్ ఈస్ ది బడ్జెట్? ది బడ్జెట్ ఇట్ మీన్స్ పీపుల్స్కి ప్రవహించేదాన్ని బడ్జెట్ అంటాం. పీపుల్స్కి ప్రవహించే నదుల మధ్య అవినీతి పరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆ రోజున చనిపోయినప్పుడు బీబీసీ దగ్గర నుంచి ప్రపంచం అంతా ఏం చెప్పింది, ఒక్క మచ్చ కూడా లేకుండా, రాజకీయ అవినీతి లేకుండా మరణించిన, ప్రపంచంలోనే రాజకీయ అవినీతి లేకుండా మరణించినటువంటి మహోన్నతమైన రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆ రోజున ప్రపంచం అంతా ఘోషించింది. అవినీతి రహితమైన మానవుడు అంటే పరిశుద్ధుడు, అవినీతి రహితమైన మానవుడు అంటే మరో బుద్ధుడు, అవినీతి రహితమైన మానవుడు అంటే ఒక ఉదాహరణ. అవినీతి రహితమైన మానవుడు కాబట్టే ఇవాళ 400 అడుగులు 125 అడుగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఈ రోజున అక్కడ హైదరాబాదులో తెరవబడి ఉంది. దాని సలహాదారులో గంటా చక్రపాణి గారు ఉన్నారు, నేనున్నాను. అలాగే ఇక్కడ 406 అడుగుల విగ్రహం, ఈ 125 అడుగుల విగ్రహం 406 కోట్లు పెట్టి ఇక్కడ తెరవబడి ఉంది. అలాగే యూపీలో దగ్గర 1000 కోట్ల రూపాయలతో అంబేద్కర్ పార్క్ తెరవబడి ఉంది. అలాగే ఇవాళ మరి అమెరికాలో ఆయన ఒక లిబర్టీకి కేంద్రంగా, క్రుసేడ్గా ప్రకటిస్తూ వాళ్ళు ఒక పక్క ఆయన విగ్రహం, ఈ పక్క దురాక్రమణలు జరుగుతున్నాయి, విద్యావంతులు ఎల్లగొడుతున్నారు, సామ్రాజ్యవాద భావన ఇట్లాంటివి లేపుతూ ఉంటుంది, స్తూపాలు లేపుతూ ఉంటుంది. మరో పక్క ఇన్హిలేషన్ చేస్తూ ఉంటుంది. ఉపరితలంలో చక్కని మాటలుంటే, తీయని మాటలుంటే, లోన కత్తులతో తలకాయలు తురుమాడుతూ ఉంటారు. అందుకని కృష్ణదేవరాయలు చెప్పాడు, పద్యాలు మోగుతూనే ఉండాలి, తలలు తెగుతూనే ఉండాలని చెప్పి. చక్రవర్తులందరూ డ్రమ్ముల మధ్య తలలు తీశారు, డోలక్కుల మధ్య తలలు తీశారు. అంబేద్కర్ని ఉత్సవాల మధ్య అంబేద్కర్ని నాశనం చేయాలని, అంబేద్కర్ ఐడియాలజీని చంపేసి ఆయన విగ్రహంగా బతికించాలని రివైవలిస్టులు ప్రయత్నిస్తున్న క్రమంలో దళిత పిహెచ్డీ చేసినవాడు, ఎంఏ చేసినవాడు, బీఈడీ చదివినవాడు తన గ్రామాలకు వెళ్ళి ప్రజల్ని మేల్కొల్పి విద్య, జ్ఞానము, నీతి, వ్యక్తిత్వాన్ని ఇవాళ మనం ఔషధాలుగా ఇచ్చే తప్ప మన గ్రామాలు బతికేటట్లేవు. దట్ ఈజ్ సమకాలీన దర్శనం. చక్రపాణి గారు అంతటి వాడు ఆదేశించాడు. ఆయనే వీడియోలు చేస్తే లక్షలు వెళ్తున్నాయి. అంబేద్కర్ గురించి ఎన్నో ఉపన్యాసాలు చెప్పగలిగిన వాడు, ప్రేమజుడు, ఒక మామూలు కార్యకర్తను నేను. ఒక యూనివర్సిటీకి వీసీ అక్కడ ఒక మామూలు కార్యకర్తను నేను. కొన్ని వందల వేల విలేజీలు వెళ్ళి అంబేద్కర్ ప్రిమిటివ్ ఏజెస్ చెప్పినవాడు. ప్రిమిటివ్స్, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏ విద్యాలయాల్లో చదివాడు, లేదు ఏంటి ఆయన బుద్ధిజం ఎలా తీసుకున్నాడు, ఇంతవరకే చెప్పేవాడు. కానీ దాన్ని మించి చెప్పేవాళ్ళు అందరూ ఆ యూనివర్సిటీలో ఉన్నారు. అయితే ఆయన ఎందుకు నన్ను మాట్లాడమన్నాడంటే, నిజమే, అన్ని యూనివర్సిటీ వాళ్ళు ఇంతకుముందు 21 మంది 23 మంది మాట్లాడిన వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ చదువుకున్నవాళ్ళు. కానీ టు అప్లికేషన్ ఇట్, కారంచేడులో 6గురిని నరికితే వాళ్ళు ఆ రోజున మాదిగలని వాళ్ళని తేడా లేదు, మాదిగలను నరికితే ఏ విధమైన భేదం లేకుండా అద్భుతమైన ఉద్యమం నడిపి ఇవాళ అక్కడ కట్టిన నగరం 50 ఎకరాల నగరం, 100 మంది ఉద్యోగులు, 300 ఎకరం పొలం,
ఒక రక్తక్షేత్రం. అలాగే చుండూరు వాళ్ళు ఒక 8 మందిని నరికితే మాలా మాదిగా చత్తర చెమర బీసీలు అందరూ కలిసి చలో ఢిల్లీ పెట్టి ప్రధానమంత్రితో మాట్లాడి, అంటే మూమెంట్ ఇట్ సెల్ఫ్, అంటే అంబేద్కర్ని అన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తే నక్సలైట్స్ పాపం పెద్ద పెద్ద లీడర్లు మానవ రామారావు గారు, కొండపల్లి సీతారామయ్య గారి గ్రూపు అందరూ వచ్చి, అయ్యా మేమైతే ఆయుధాలతో చేస్తావు, నువ్వు కుర్రాడివి, పెన్ను తప్ప నీ దగ్గర ఏమి లేదు. అప్పుడు హైడ్రేషన్లో ఆపరేషన్ జరిగి పంచి కట్టుకొని ఉన్నా, మోషన్స్. కుర్రోడు చూస్తే అమలుడు ఇవి ఎట్లా నడుపుతావు అంటే, యాస్ ఒక అంబేద్కర్ 3 సిద్ధాంతాలు పట్టుకున్నాను. ఎస్, ప్రజల్ని సమీకరించు, ప్రజలకి చైతన్యం చేయి, ప్రజల్లోనే శక్తిని తీసుకురా, ప్రజల్లోనే డొనేషన్ తీసుకో, ప్రజలకే కంట్రిబ్యూషన్ నేర్పు అనే ఆ మాటలు విన్నాను. ఎస్, ఇంటికి ఒక పూటకొక పేటెంట్ అన్నం పెట్టారు, పూటకొక వస్త్రం అంటే వేలాది వస్త్రాలు వచ్చినాయి. ప్రతి మనిషి సైనికుడుగా అంటే ఢిల్లీకే 20,000 మంది వెళ్ళాం. ఇట్స్ మూమెంట్. అంబేద్కర్ని అప్లై చేసాం. నక్సలైట్స్ పాపం వెపన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు. అసలు నేను వెపన్ కూడా చూడాల, ఎప్పుడు ఏదో ఎన్సీసీ లీడర్గా చూసాను తప్ప వెపన్ కూడా చూడాల. కానీ నేను నమ్మింది ఏంటంటే మన వెపన్ అంబేద్కరే. ఆయనలో నిజాయితీ ఉంది, నీతి ఉంది, సమీకరణ శక్తి ఉంది. సమీకరించిన వాటిలో ఉన్న శక్తుల్ని కూడా చేసి ఆర్గనైజర్స్ అందులోనే ఉన్నారు, రచయితలు అందులో ఉన్నారు, కళాకారులు అందులోనే ఉన్నారు, స్త్రీలు 100 మంది కళాకారులు, డప్పులు మోతలు, గద్దరంతటి వాడొచ్చి కారంచేడులో దళిత పులులమ్మ అరి కారంచేడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసి అలగలే జనం అందరూ కత్తులు కట్టారు. ఒరి బాబు ఆగంటారు నాయన, కారం చెడు బతికేటట్లేదు అన్న, కొద్దిగా తగ్గించు. ఎక్కడ కేక రణధ్వని విప్లవం మనుషుల్లో రక్తానికే హరికథలు చెప్పుకొని బతికేవాళ్ళంతా హరహర. ఏందిరా హరహర? మళ్ళీ దళిత పులులు మారిపోయింది, దళిత కళాత్మక సమాజం ఏర్పడిపోయింది. దళిత రచయితలు, దళిత కళాకారులు, రాజ్యానికి లోపడిన వాళ్ళు అరెస్టులు చేస్తే నవ్వుతూ మేము జైల్లో ఉన్నప్పుడు లోన పాటలు, దళిత పులులమ్మ అందుకో దండాలు జైల్లో, బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కల గురువంగో. ఒకడు అన్నం తీసుకొస్తాడు, అన్న నేను మీ వాడిని కొద్దిగా ఎక్కువ వేసుకుని పర్లేదు, దానితో అందుకు లోన పాటలు. కళాత్మక సృష్టించాం జైలు మొత్తం. రాజమండ్రి జైలు, విశాఖపట్నం జైలు, నెల్లూరు జైలు. జైలుకి వెళ్ళడం సరదాగా ఉంటుంది, మన ఇంట్లో కంటే మంచి పోరు అని చెప్పి. ఇవాళ జైలుకి వెళ్ళి నాయకుడు వెళ్ళాడు, జైలు ఉడిగిపోతాడు. ఒకసారి అన్నాడు ఎస్పీ డిఎస్పీ, ఏదో నక్సలైట్లు కూడా భయపడతారు, మీరు భయపడరు. మాకు జైలే ఉంది సార్, మా పల్లెల కంటే ఇవే బాగోలేదు. 250 రూపాయలు మీరు మాంసం 250 గ్రాములు ఇస్తారు ఆదివారం పూట. టీ పొద్దున్న 6కే టీ. పాపం నక్సలైట్లు ఏ వాటిగా వాటి లోరా ఎంతోమంది చిన్న తిండి కూడా వాళ్ళు చర్చలే చేశారు, జ్ఞానాన్ని డిస్కషనే చేశారు వాళ్ళు లోన. మాకు అవతల సెల్లో ఉండేవాడు. కానీ ఏ నక్సలైట్తో స్నేహం చేశాను, సత్యమూర్తి గారితో చేశాను, అందరితో చేశాను. కానీ నేను అందరికీ చెప్పింది ఒకటే, ఈనాటి మన వెపన్ అంబేద్కరే, తుపాకీ కాదు. తుపాకీ దేవుంది తిట్టుకు వెళ్తే 3 ఆడుమల్లి పీలుస్తాడు. కత్తితో పుట్టినవాడు కత్తితో పోతాడు. జ్ఞానం ఒక్కటే ప్రపంచాన్ని వెలిగిస్తుంది. ఇవాళ చైనాలో, ఇవాళ టిబెట్లో, ఇవాళ థాయిలాండ్లో, ఇవాళ జర్మనీలో, ఇవాళ అమెరికాలో మార్చుకొని అనువాదాలు చేసుకొని లైబ్రరీలు నింపుకుంటున్నారు. అంబేద్కర్ పుస్తకాలు 1,00,000 పేజీలు రాశాడు. మొత్తం బ్రాహ్మణులు కలిసి వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆరణికాలు, బ్రాహ్మణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, శతకాలు అన్నీ సంపాదించాను నేను. సెక్రెట్ ఆఫ్ ఈస్ట్ అని 25,000 రూపాయలు పెడితే ఒకటే సెట్టు. కానీ నేను సంస్కృతం కూడా సంపాదించాను. అన్నిటినీ రివైవ్ చేసి రాసి 1,00,000 పేజీలు రాశాడు. వేదాలకి రాశాడు, దర్శనాలు ముఖ్యంగా మనుస్మృతి, పరాస్మృతి, యాజ్ఞస్మృతి, నాదస్మృతి మొత్తం స్మాష్. నేర్చుకున్నవాడికి చదువు వచ్చిందిరా, బ్రాహ్మడికి చదువు ఏంటి? నేర్చుకున్నవాడికే చదువు వచ్చింది. మరి ఈ గుణంలో ఒక్క బ్రాహ్మణుడు కూడా మేధావిగా అనిపించుకున్న వాళ్ళు లేడే భారతదేశంలో? నోబుల్ బహుమతి ఒక్క బ్రాహ్మణుడు కూడా ఎందుకు రాలేదు అని ఆయన కాదు, ఇప్పుడు మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నోబుల్ బహుమతి ఎందుకు రాలేదు ఒక్క బ్రాహ్మణుడికి కూడా? ఒక స్త్రీకి వస్తుంది.
ఒక ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న స్త్రీకి వస్తుంది, ఒక చిన్న దేశం ఎవడు రాస్తే వాడికే నోబుల్, లేదా నోబుల్ తాత. ఇంకొకటి ఒక శాంతి బహుమతి, ఒక నల్ల సూర్యుడికి, ఒక ఒబామాకే ఎందుకు వచ్చింది ఒక శాంతి బహుమతి? లేదు, ఒక లూథర్ కింగ్నే ఎందుకు విగ్రహం వేస్తున్నాం మనం? ఒక లాంగ్ మార్చ్ చేసిన మార్టిన్ లూథర్ కింగ్నే కాకుండా నెల్సన్ మండేలానే ఇవాళ మనం తెలుసుకున్నాం. ఎస్, వీరులందరూ ఎక్కడ పుట్టారు? దళిత వాడల నుంచే పుట్టారు, నల్లవారి నుంచే పుట్టారు, మానవాభ్యుదయం నుంచే పుట్టారు, బ్రాహ్మణ వాడల నుంచి పురాణాలే పుట్టినాయి, కల్పిత కథలే పుట్టినాయి, భజంత్రీలే పుట్టారు. కాదు, ఈరోజు కావాల్సింది సమకాలీన దర్శనం, నీతి, వ్యక్తిత్వం, మానవత్వం. గంటా చక్రపాణి గారి లాగా మీలాగా మనందరం కూడా అవసరమైతే మన విశ్వవిద్యాలయాలు మనం ప్రతి మండలంలో సృష్టిద్దాం, విద్యాలయాలు పెడదాం, జ్ఞానాభ్యుదయాలు పెడదాం. మనం ముఖ్యంగా ఫ్యాక్టరీలు పెడదాం, కుటీర పరిశ్రమలు పెడదాం, పని కల్పిద్దాం, రూపాయి సృష్టిద్దాం, పనిలో పెడదాం, తాగుడు మానేద్దాం. దళిత అంబేద్కర్గా పుట్టినవాడు ఎవడు డిన్నర్లకు వెళ్ళినా వాడు మానవాభ్యుదయాన్ని వెన్నుపోటు పడిచిన వాడే. ముందు మానేద్దాం, అతి ఆహారం మానేద్దాం, అన్నీ మానేద్దాం. కొంతకాలం, ఒక దశాబ్దం ప్రజల కోసం జీవిద్దాం. దళిత బహుజన మైనార్టీ స్త్రీలను మళ్ళీ సైన్యాలుగా పేరుద్దాం, వాళ్ళలో జ్ఞానం తీసుకొద్దాం. కత్తులొద్దు, కటారులొద్దు, తత్వశాస్త్రం, అక్షరమే కిరీటం, అక్షరమే జ్ఞానం, అక్షరాభ్యుదయమే జ్ఞానం. మళ్ళీ మేల్కొందాం. మళ్ళీ స్టేట్ పవర్లో అన్ని చిన్నవి. ఎవరు పరిపాలించాడో మనకు గుర్తులేదు. ఆ అంబేద్కరే గుర్తున్నాడు, ఆ జాషువే గుర్తున్నాడు, ఆ బోయ్ భీమన్నే గుర్తున్నాడు, ఆ గద్దరే గుర్తున్నాడు. ఆ గద్దర్ విగ్రహాన్ని ఇవాళ ఒక మెమంటోగా తీసుకోమంటే అంత కళాకారుడు కాకపోయినా ఒక తాగుబోతు నటుడు కూడా ఇది ముట్టుకోలేనంటున్నాడు. వాడు పందిరిని తీసుకుంటాడు, కానీ అంబేద్కర్ని తీసుకోవడానికి ఇష్టపట్ల. అంటే ఒక అస్పృశ్యత నివారణకు గొంతెత్తిన ఒక మోజ్వలమైన యువకర్త పుట్టినటువంటి, వైతాళికుడు పుట్టినటువంటి తెలంగాణను మళ్ళీ గద్దర్లు పుట్టాలి, మళ్ళీ బుద్ధుళ్ళు పుట్టాలి, మళ్ళీ మేధావులు, ఆలోచన పరులు పుట్టారు. పుట్టిన వాళ్ళంతా రివైవ్ కావాలి, రెనాజాన్స్ కావాలి, ఊరికొక బుద్ధుడు పుట్టాలి. ఆస్తిని ఇచ్చేయాలి, దళితులు కొన్ని వందల వేల ఎకరాలు ఆశ్రమాలకు ఇచ్చేయాలి, విద్యాలయాలకు ఇచ్చేయాలి. దానం నేర్చుకోండి. అంబేద్కర్ని గురించి పాటలు పాడుతూ ఎక్కువ మంది ఏమనేదంటే, అంబేద్కర్ గొప్ప దానకర్త, మహాదాత, భారత రాజ్యాంగ నిర్మాత, చిరునవ్వుల జల్లు నీ మాట, అంబేద్కర్ అయ్య రతనాలు నీ బాట, అంబేద్కర్ అయ్య రతనాలు నీ బాట. దానం చేద్దాం, హృదయాన్ని దానమిద్దాం, మేధస్సును దానమిద్దాం. బిచ్చులుగా బతకొద్దు. కేవలం దోశలు బట్టి డబ్బుల కోసం, డిఎల్ కోసం, లేదు వాటి కోసం బతకొద్దు. నేనేమిచ్చాను అనేదాంతో బతుకుదాం. నేను ఇంత ఇచ్చాను అని ప్రజలు చెప్పుకునేదాంతో బతుకు. ఆయనలాగా ఆకాశం అంతా విస్తరిద్దాం, విశ్వం అంతా విస్తరిద్దాం. ఆయన శిష్యులుగా అంగీ వేసుకొని మనం ప్రయాణం చేద్దాం. చైనా, టిబెట్, అన్నీ మనకు దేశాలు ఉన్నాయి. నేను ఎన్నో దేశాలు తిరిగిన బుద్ధిస్టులే, అంబేద్కర్ ఇట్లే నన్ను విమానాశ్రయానికి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. మలేషియాలో 100 మంది వచ్చారు, లండన్లో 100 మంది వచ్చారు, మరి జాన్స్బర్గ్లో, డర్బన్లో ఎంతోమంది నన్ను వచ్చి, ఒక పేదవాడిని, ఇంతవరకు సెంటు భూమి లేదు నాకు, ₹1 నాకు ఇవాళ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కానీ నాకు అంబేద్కర్ ఇచ్చిన ఆ మహోన్నతమైన రథం ఉంది. మీరు ఆ రథం ఎక్కండి, ఆ రథంలో ప్రయాణిద్దాం, కలిసి మెలిసి ప్రేమగా, అన్నదమ్ములుగా, ఆత్మీయంగా, గంటా చక్రపాణి గారితో సహా, ఆయన సతీమణితో సహా.